మేము ఈ వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు మాతో కొలాబ్ అవ్వాలనుకుంటే మా యునైటెడ్ ఒరిజినల్స్ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయగలరు. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి దక్షిణాదిలోని అన్ని దేవాలయాలను దర్శించాను. కానీ శ్రీవెల్లిలోని గోదాదేవి అమ్మవారి ఆలయానికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడం జరగలేదు. 1981లో కేరళలోని గురువాయూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఒక మండపం నిర్మాణ సందర్భంగా నేను గురువాయూర్ వెళ్ళడం సంభవించింది. నా కార్యక్రమం అనుసారంగా గురువాయూర్ కార్యక్రమం అనంతరం నేను కారులో బయలుదేరి తిరువనంతపురంకి, అక్కడ నుండి తిరుచెందూర్కి, కోర్తాలం, మదురై, తిరుచి, శ్రీరంగం మీదుగా మద్రాసుకి రావాల్సి ఉంది. నేను గురువాయూర్ బయలుదేరే ముందు పారే పట్టేదారు శేషాద్రి, తిరిగి వచ్చే ముందు శ్రీరంగం మార్గంలో ఉన్న శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారిని కూడా సందర్శించమని సూచించాడు. నేను పనిలో పడి హడావిడిలో సర్లేవయ్యా నేను వెళ్తాను అని చెప్పి వెంటనే డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బయలుదేరేశాను. ఆ తరువాత విషయమే మర్చిపోయాను. అనుకున్నట్లే గురువాయూర్ కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత నేను తిరిగి వస్తూ కార్ బయలుదేరగానే ఆకాశంలో విపరీతమైన మార్పులు, ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులతో వాతావరణం విపరీతంగా మారిపోతుంది. చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మబ్బులు ఉరుములు మెరుపులతో గర్జిస్తోంది. భీకర శబ్దాలు వణుకు పుట్టించేలా ఉన్నాయి. కార్ నాపకుండా మేం ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఒక్కసారిగా కుండపోతవాన మొదలైంది. మాకు 10 గజాల దూరంలో ఏముందో కూడా అస్సలు కనపడడం లేదు. అంత వర్షం పడుతున్నా రోడ్డు బాగుండడంతో మద్రాసుకు చేర్చేయాలని నేను డ్రైవర్ని ఆదేశించాను. అతి కష్టం మీద డ్రైవర్ కార్ని నడుపుతున్నాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ చీకటిలో, ఆ జడివానలో హెడ్ లైట్ల వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడిపోయాం. ఇంతకీ ఆ గోదాదేవి అమ్మవారు ఎవరు? తిరుమల వెంకటనాథుడికి ఆ గోదాదేవి అమ్మవారికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. పూర్వం విష్ణుచిత్తుడనే మహావిష్ణు భక్తుడుండేవాడు. ఆయన్నే పెరియాల్వార్ అని కూడా అంటారు. ఆయన మహావిష్ణువుని అపారమైన భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఒకరోజు ఆయన పూజలో నిమగ్నమై ఉండగా తన పవిత్రమైన తులసి తోటలో పసికందు ఏడుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా ఒక ముగ్ధ మనోహరమైన పసికందు ఆయనకి నవ్వుతూ కనిపించింది. ఆ శిశువుని దైవ ప్రసాదమని భావించి విష్ణుచిత్తుడు అల్లారు ముద్దుగా ఆప్యాయంగా పెంచసాగాడు. ఆ శిశువుకి మాటలు వచ్చినప్పుడు నుండి రంగనాథ స్వామిని కలవరిస్తూ పెరిగింది. ఆమె మధురమైన పాటలని ఆలపిస్తూ అనునిత్యం రంగనాథ స్వామిని ఆరాధించేది. స్వామివారికి వేయాల్సిన మాలని మొదట తను ధరిస్తూ ఆ మాల పరిమళిస్తుందా లేదా, ఉత్తమమైనదా కాదా అని పలుమార్లు గమనించిన తర్వాతే ఆ రంగనాథ స్వామి వారికి అలంకరింపజేసేది. ఒకనాడు విష్ణుచిత్తుడు చూశాడు. ఆయన కోపంతో మందలించగా రంగనాథ స్వామి వారికి ఆమె మాల అలంకరించడం మానివేసింది. ఒకనాడు ఆ రంగనాథ స్వామి వారు విష్ణుచిత్తుని కలలోకొచ్చి, విష్ణుచిత్త, గోదాదేవి చేత నా మెడలో మాలని అలంకరింపచేయవా అని అడిగారు. సాక్షాత్తు రంగనాథ స్వామి వారే తన కల్లోకొచ్చి తన బిడ్డ చేత మాలని అలంకరింపజేయమన్నాడంటే తానేమైనా అపచారం చేశానేమోనని విష్ణుచిత్తునికి చెమటలు పట్టేశాయి. తీరికగా ఆలోచించాక ఈ గోదాదేవి మానవమూర్తి కాదు, సాక్షాత్తు రంగనాథ స్వామి వారే ఆయన మెడలో మాలని అలంకరింపజేయమన్నాడంటే ఆమె సాక్షాత్తు భూదేవి సమానురాలై ఉంటుంది అని అనుకున్నాడు. నిజానికి శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారు, తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారు
ఒక్కరే, ఆయనే శ్రీ మహావిష్ణువు. కాలక్రమేణా ఆమెకు రంగనాథుడిపై ప్రేమానురాగాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆమె స్వామినే మనువాడి స్వామిలో ఐక్యమైపోయింది. విష్ణు చిత్తుడు ఆమెకు శ్రీవెల్లిలో గుడి కట్టదలిచి అప్పట్లో రాజుల ఆస్థానంలో జరిగే అష్టావధానంలో గెలిచిన బంగారాన్ని కూడబెట్టి అద్భుతమైన శ్రీవెల్లి పుత్తూరు గుడిని కట్టించాడు. ఇదిలా ఉండగా మ్లేచ్చులు హిందూ సంప్రదాయాలను ఆలయాలను ధ్వంసం చేయదలిచి శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలోని విగ్రహాలను విలువైన వస్తువులను దోచుకొని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాలను వారి దగ్గర నుండి ఎలా తీసుకురాగలిగారన్నది మరోసారి ఎప్పుడైనా చర్చించుకుందాం. అంతకు ముందే విష్ణు భక్తులు ఆ మ్లేచ్చుల కంటపడకుండా తప్పించుకొని శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విలువైన వస్తువులను ఎవ్వరికీ తెలియకుండా తిరుమల కొండకు తరలించి శ్రీవారి ఆలయంలో భద్రపరిచారు. ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాలలో మ్లేచ్చుల దండయాత్ర తాకిడి తగ్గాక విష్ణు భక్తులు ఆనందంగా ఆ విగ్రహాలను శ్రీరంగానికి తీసుకెళ్లారు. అంచేతనే తిరుమలలోని రంగనాథ స్వామి విగ్రహాలున్న ఆ మండపాన్ని రంగనాథ మండపం అని పిలుస్తుంటారు. మనకు తెలిసిన ప్రకారం శతాబ్దానికి పైగా ఆచరిస్తున్న సాంప్రదాయం ఏంటంటే తిరుమల వెంకటనాథుని బ్రహ్మోత్సవాల కాలంలో శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారి పేరు మీదుగా స్వామివారికి ఒక వస్త్రం, పూలమాలలు బహుమానంగా వెళ్తుంటాయి. దానికి బహుమానంగా తిరుమల నుండి ఒక చీర, ప్రసాదం అమ్మవారి ప్రతినిధులకిచ్చి పంపిస్తుంటారు. అందుకే అంటుంటారు, తిరుమలలో జరిగే ఏ చిన్న విషయానికైనా గొప్ప చరిత్ర ఉండనే ఉంటుందని. ఇంతటి అద్భుతమైన చరిత్రన్న శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారు నాకెందుకు రమ్మని సందేశం పంపించింటారో ఆలోచించనే లేదు. ఇదిలా ఉండగా ఒక్కసారిగా కుండపోతవాన మొదలైంది. మాకు 10 గజాల దూరంలో ఏముందో కూడా అస్సలు కనపడడం లేదు. అంత వర్షం పడుతున్నా రోడ్డు బాగుండడంతో మద్రాసుకు చేర్చేయాలని నేను డ్రైవర్ని ఆదేశించాను. అతి కష్టం మీద డ్రైవర్ కార్ని నడుపుతున్నాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ చీకటిలో, ఆ జడివానలో హెడ్ లైట్ల వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడిపోయాం. ఒక్క అడుగు ముందరకేసిన కారు నీళ్లలో కొట్టుకుపోయేది. అంతటి దృఢమైన రోడ్డుకి పెద్ద గండి పడింది. చేసేదేమీ లేక కార్ని వెనక్కి తీయమన్నాను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక టీ దుకాణం కనపడింది. వారు చెప్పిన ప్రకారం మేము మరో 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అక్కడ ఎడమ వైపుకు తిరగాలి. అలా నేరుగా వెళ్తే మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటగానే కుడి వైపుకు తిరగగానే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అని అన్నారు. వారు చెప్పిన ప్రకారం మేము 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఎడమ వైపుకు తిరిగాం. మధ్యలో ఉన్న ఊరిని దాటి కుడి వైపుకు తిరగగానే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అనుకోగానే సడన్ గా కార్ ఆగిపోయింది. నేను గొడుగు పట్టుకోగా ఆ కుంభవృష్టిలో, ఆ అంధకారంలో డ్రైవర్ కార్ దిగి ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు. క్షణాలు నిమిషాలుగా మారిపోయాయి. డ్రైవర్ వానలో తడుస్తూనే ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు. అంతలో ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా వాన వెలిసింది. ఈదురుగాలులు తగ్గాయి. కానీ ఈ చిమ్మ చీకటిలో మేం ఎక్కడున్నామో సరిగా తెలియక విచారించాం. ఒకతనిది శ్రీవెల్లి పుత్తూర్ అనగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారు గుడి గోపురం తలుక్కుమంది. నా ఒళ్ళంతా ఏదో తెలియని అనుభూతికి లోనైంది. మహదానంద ఆశ్చర్యాలతో నేను నా డ్రైవర్ గుడి లోపలికి అడుగు పెట్టగానే మరుక్షణంలో కరెంట్ వచ్చేసింది. గుడిలోని అర్చకులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. నేను రాగానే వెంటనే అర్చకులు గుర్తించి సాదరంగా ఆహ్వానించి అర్చన చేయించారు. అపారమైన తేజస్సు ఉట్టిపడే గోదాదేవి అమ్మవారిని చూస్తూ భక్తి పార్వశంలో నన్ను నేను మైమర్చిపోయాను. జరిగిందంతా నెమ్మదిగా గుర్తు తెచ్చుకున్నాను. అసలు అమ్మవారి గుడికి రావాలన్నది ఎలా మర్చిపోయాను.
ఇక్కడికే ఎలా చేరుకున్నాను? సరిగ్గా కార్ గుడి ముందే ఎందుకు ఆగింది? భయంకరంగా కురిసిన జడివాన అంతలోనే ఎలా ఆగిపోయింది? కార్ దిగాలని నాకెందుకు అనిపించింది? ఇంకా ఎన్నో ప్రశ్నలు. దారి మళ్ళీపోయిన నన్ను మళ్ళీ దారి తప్పించి అమ్మవారే తన దగ్గరికి రప్పించుకున్నారని అర్థమైంది. ఇక్కడి దాకా నన్ను నడిపించిన శక్తి అమ్మవారు కాకుండా మరెవరైంటారు? నా మానవ మేధస్సుకి ఈ అనుభవం ఒక ప్రశ్నలా మిగిలిపోయినా నా మనసుకి మాత్రం ఇదంతా దైవలీలలా అనిపించింది. కానీ అమ్మవారు నన్నెందుకు ఇంత దూరం రప్పించుకున్నారో నాకింకా అర్థం కావడం లేదు. గుడి బయటకొచ్చి వెంటనే డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే ఆశ్చర్యకరంగా వెంటనే స్టార్ట్ అయిపోయింది. కార్లో మద్రాసుకి క్షేమంగా చేరుకున్నాం. ఆ తరువాత తిరుపతికి చేరుకోగానే పాల్గొన మాసంలో ఉత్తర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి అమ్మవారి కళ్యాణానికి వెంకటేశ్వర స్వామి తరపున ఒక పట్టుచీర వగైరా బహుమతులు పంపించాలని ప్రతిపాదించాను. టిటిడి పాలక మండలి వెంటనే ఆమోదించింది. ఈ పద్ధతి నేను టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. బహుశా అందుకే గోదాదేవి అమ్మవారు నన్ను తన దగ్గరికి రప్పించుకున్నారేమో. మానవ మాతృడిని నేను చేసేదేముంది? నాహం కర్త హరికర్త, చేసేది చేయించేది అంతా ఆ శ్రీవారే కదా. పీవీఆర్కే గారి జీవితంలో ఇలా భగవంతునితో ముడిపడిన చాలా సంఘటనలు ఉన్నాయి. మీ కామెంట్స్ ఆధారంగా అవి చేయడం జరుగుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని